హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీ లైక్ చేయడం చాలా మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను గోంగూర చికెన్ చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే చికెన్ తీసుకోవాలండి, ఒక హాఫ్ కిలో. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆయిల్ బాగా హీట్ అయిందండి, ఉల్లిపాయ వేసేసి ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిందండి. మళ్ళీ ఒక్కసారి కలిపేసి టమాటాని ఇందులో వేసేద్దాము. టమాటా వేసేసి ఇంక ఇప్పుడు ఎమ్మటే చికెన్ వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కాగానే, ఎందుకంటే చికెన్ ఉడుకుతుంది కాబట్టి దాంతోపాటే టమాటా కూడా ఉడికిపోతుంది. సపరేట్గా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. చికెన్ వేసేసుకొని దీన్ని బాగా చికెన్లోని తేమ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ అంతా వెళ్ళిపోయి నూనె పైకి రావాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. చూడండి, 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. ఇంక ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పక్కన ఉంచుకున్న గోంగూరని వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని మూత పెట్టేయండి. తొందరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. కుక్ అయ్యి ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. ఇది తినేటప్పుడు పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి. గోంగూర మన హెల్త్కి కూడా మంచిదండి, రక్తం బాగా వస్తుంది. ఇంక ఇప్పుడు మన చికెన్ కర్రీ అనేది గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అప్పుడప్పుడు పిల్లలకి ఆకుకూరలు తినని వాళ్ళకి ఈ విధంగా పెట్టండి, చాలా బాగా తినేస్తారు. ఇంకా నేనైతే ఇప్పుడు వేడి అన్నం కొంచెం వేసుకొని అందులో తిని చూపిస్తానండి. నాకైతే పుంటి కూర ఇష్టమేనండి, కాలిపోతుందండి. ఒక్క బుక్క తింటేనే చాలా కమ్మగా ఉందండి. మీకు కూడా నచ్చుతుంది.